హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేను ఇవాళ ఉదయాన్నే శ్రీరామనవమి పండుగ సందర్భంగా మా ఇంట్లో లేచి ఇల్లంతా శుభ్రం చేసి పూజ చేసుకొని దేవస్థానం పోయి దర్శనం చేసుకొచ్చామండి. మా పిల్లోళ్ళు మా అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఈవినింగ్ అలాగ వాళ్ళ ఇళ్ళకి పోయి మా అత్త వాళ్ళ ఇంటికి పోయి పిల్లోల్ని దేవస్థానం తీసుకొని వెళ్ళి పార్క్కి అలా కొంచెం టైం పాస్ చేయించుకొని వచ్చాను. ఇవాళ మీకు నేను ఈవినింగ్ మేము వాళ్ళతో స్పెండ్ చేసిన టైమ్స్ ఎలా గడిచింది మాకు ఈరోజు పండుగ సందర్భంగా మీకు చూడండి. ఇప్పుడు మా అబ్బాయి శివలింగం పైన బాగా అభిషేకం చేస్తున్నాడు. ఎంత సిన్సియర్గా. అబ్బాయికి దేవుడి భక్తి అంటే చాలా ఇష్టము మాలాగా. ఇప్పుడు మా చిన్న అబ్బాయి అల్లరి చూపిస్తాను మీకు చూడండి. వాడు ఎంత అల్లరి చేస్తాడు, ఇంట్లోనే కాదు బయట టెంపుల్కి వచ్చిన అంతే. మా మాట ఎండు వాడు చెప్పిందే మేము వినాలా. చూడండి, రెడ్ కలర్ టీషర్ట్ వేసుకొని పైన కనిపిస్తూ ఉంటుంది మీకు శివుడి దగ్గర. అక్కడ దండం పెట్టుకుంటూ చూడండి. మళ్ళీ మా సాయి చూసి మేము చూస్తామా లేదా అని మళ్ళీ దేవుడు దండం పెట్టుకుంటుండు. అక్కడి నుంచి మళ్ళీ ఇటు రైట్ సైడ్ దిగుతున్న స్టెప్స్లో చూడండి, ఒక్క సెకండ్లో వచ్చేస్తాడు. అడుగడుగు దిగుతూ ఉండి చూడండి. అబ్బాయి దిగి మా దగ్గరికి వెళ్ళుకొని వస్తాడు. ఇప్పుడు అబ్బాయి కొంచెము కెమెరా ముందు నిలబడాలంటే కొంచెం సిగ్గు ఎక్కువ. నెక్స్ట్ అషిత్ మన దగ్గరికి మేము ప్రదర్శనకి వెళ్తున్నామండి. వాడు మా పెద్ద అబ్బాయి. ఆ అబ్బాయి నేను మా చిన్న అబ్బాయి ముగ్గురిమి ఇక్కడ దర్శనం చేసుకునేకి వెళ్తూ ఉండము. చూడండి, నా వెనకాలే మా చిన్న అబ్బాయి వస్తాడు. ఇప్పుడు వచ్చి నాగమ్మ గుడి దగ్గర అబ్బాయి దండం పెట్టుకుంటాడు. మా వెనకాలే వస్తున్నాడు. ఇదిగో మా చిన్నోడు, వీడే అండి మా చిన్నోడు. నాగమ్మ దేవస్థానం దగ్గర దండం పెట్టుకుంటుండు. ఇప్పుడు మా వెనకాల వచ్చేది ఎందుకంటే ప్రసాదం అయిపోద్దని అబ్బాయికి ఆత్రంగా ఉంది. ప్రసాదం కోసం ఇక్కడ చూడండి ఎంత స్పీడ్గా దండం పెట్టి దర్శనం చేసుకుంటాడో. ఒక్క సెకండ్ దండం పెట్టుకొని ప్రసాదం చూసుకుని వెళ్తాడు. ఇప్పుడు అబ్బాయి కిందకి చూడండి, స్లోగా దండం పెట్టుకోవాలంటే చూసుకొని పోతుండే ఆడన్నం అయిపోద్దని అక్కడ. అదిగో చూడండి, ప్రసాదంకి వెళ్తూ ఉండు అబ్బాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రసాదం తీసుకొని వస్తూ ఉండు. చిన్నగా తీసుకొని వచ్చి తిందాం రాని ప్రసాదం అనేసి చేతిలో పట్టుకొని చూడండి తింటా ఉండు. వాడికి ఆకలేసింది. ఇప్పుడు మేము గుడి నుంచి బయటకు వచ్చేళ్ళకే మా అబ్బాయి చెప్పులు కనిపించలేదండి. మా అబ్బాయి పాదయాత్ర చేస్తాను చూడండి, నడిపించుకొని పోతా ఉండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్.